హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చిపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. 7th వీక్ ఓటింగ్ ఎలిమినేషన్ గురించి, ఓటింగ్ రిజల్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎవరెవరు ఓటింగ్ ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మందిలో ఎవరు? తనుజ, కళ్యాణ్, దివ్య, సంజన గారు, రీతు, రామ్, రమ్య, సాయి, వీళ్ళందరూ ఉన్నారు ఓటింగ్లో. ఫస్ట్ ఎవ్వరు ఏమన్నా అనుకోండి, ఈసారి ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్తాం. నాకైతే వైల్డ్ కార్డ్ వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటున్నా. ఎందుకు అంటున్నా చెప్తాను, ముందు తెలుస్తుంది. ఎంతమంది ఉన్నా కానీ టాప్ 1లో ఉన్నది తనుజ. ఉండేది తనుజ. ఎన్ని వీక్స్ వచ్చినా ఆమె టాప్లోనే ఉంటుంది. తనుజనే టాప్ 1లో ఉంటుంది తనుజ. నామినేషన్లో టాప్లో ఈమె నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటుంది ఈమెది. నామినేషన్లో టాప్ 1, నామినేషన్లో మస్తు నామినేషన్ చేస్తుంది, సూపర్ నామినేషన్ చేస్తుంది. ఇంకొకటి నెగిటివ్ ఏంటంటే ఒక్కొక్కసారి అరుస్తూనే ఉంటుంది. ఈ రిలేషన్స్ గురించి మాట్లాడితే ఆ రిలేషన్స్ కూడా దూరం పెట్టుకున్నది. ఎలా మాట్లాడుతుంది అంటే సూపర్ మాట్లాడుతుంది. ఈ టాప్ 3 కంటెస్టెంట్ అంటే తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్. వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు. మ్యాక్సిమం తనుజ విన్నర్ అవుతుంది. చూడాలి ఎవరు విన్నర్ అవుతారు. ఈ వీక్ మాత్రం సూపర్ ఆడినట్టు గేమ్ని అర్థం చేసుకొని సూపర్ గేమ్. సుమన్ వీళ్ళిద్దరు గేమ్ సూపర్ ఆడింది. దివ్యతో సహా వీళ్ళు గేమ్ చాలా బాగా ఆడారు కాబట్టి తనుజ ఈ వీక్ చాలా బాగా గేమ్ ఆడింది. సూపర్. ఒకటి ఏంటంటే బ్యాడ్ ఏంటంటే రామ్ గురించి రామ్ని అట్లా అనడం వల్ల కొంచెం అయింది. కానీ ఆమె ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. టాప్లో ఉంటుంది. సెకండ్ ఎవరు ఉన్నారో మన కళ్యాణ్ ఫస్ట్ 3 వీక్స్ ఏం గేమ్ ఆడలేదు. 3rd వీక్ నుంచి ఇమాన్యుయల్, కళ్యాణ్ గేమ్ ఆడిండ్రు, సూపర్ ఆడిండ్రు. కెప్టెన్ అయినా కూడా చాలా బాగా ఆడాడు. ఈ సూపర్ గేమ్ ఆడతాడు నిజంగా. మోస్ట్ అంటే ఒక డిజర్వ్ క్యాండిడేట్ అంటే ఎవరు? మన కళ్యాణ్ డిజర్వ్ క్యాండిడేట్ అని ఎందుకు అన్నానో చెప్తా. చాలా బాగా గేమ్ ఆడతాడు. చాలా గేమ్స్ ఇచ్చి పడేశాడు అనుకోండి. గేమ్స్ కూడా నిన్న దాంట్లో కూడా ఇచ్చి పడేసిండు గేమ్స్. సూపర్ టాస్క్. ఇమాన్యుయల్, కళ్యాణ్ పోయినప్పుడు కూడా సూపర్, ఓడిపోయినా కూడా సూపర్ గేమ్ ఆడారు. సూపర్. కానీ వీళ్ళు గేమ్స్ చాలా బాగా ఆడిండ్రు. ఇప్పుడు టాప్ 2లో ఉన్నాడు. విన్నర్ మెటీరియల్ కళ్యాణ్. చాలా మంచి ఓట్లు పడతాయి. ఇంకోటి సంజనతో గొడవలు అయినాయి కదా, సంజన వారితో కూడా గొడవలు అయినాయి కాబట్టి ఆ గొడవలను గురించి కూడా వీళ్ళు సూపర్ గేమ్ ఆడిండు. సూపర్ అంట. నేను 100% సూపర్ గేమ్ ఆడుతుండు. ఇంకా ఒక్కటి ఎంటర్టైన్మెంట్ తప్ప అన్నిట్లో వెరీ గుడ్ అనమాట. తర్వాత ఈ వారంలో కూడా చాలా మంచిగా ఆడిండు. సంజనతో ఎలిగేషన్ పెట్టుకున్నాడు. సంజన గొడవ కూడా జరుగుతుంది. అది తర్వాత ఒక మనిషి గురించి నామినేషన్ లేకుండా ఒక మనిషి గురించి ఈ వీక్ నామినేషన్ 6 వారాల నుంచి నామినేషన్ లేకపోయినా కూడా టాప్లోనే ఉంటున్న బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఉన్న వ్యక్తి ఎవరంటే ఇమాన్యుయల్కి ఇప్పుడు కూడా మంచి ఎలివేషన్ ఉంది, మంచిగా ఉంటారు. అది తర్వాత టాప్ 3 దివ్య 4 ఉండాలి. 3 ఎవరు? సంజన గారు ఉండాలి. కానీ దివ్య నిన్న గేమ్ బాగా ఆడింది. నిన్న గేమ్ ఆడడం వల్ల దివ్య టాప్ 3లో ఉంది. ఇంకో దివ్య చాలా గేమ్స్ మంచిగా ఆడుతుంది, అర్థం చేసుకుంటుంది. ఒక రిలేషన్స్ గురించి భరణి గారు ఎలిమినేషన్ అయినాక రిలేషన్స్ గురించి అర్థమై రిలేషన్స్ పెట్టుకోవడం అట్లాంటివి బంద్ చేసింది. కానీ టాప్ 3లో ఉంది. రిలేషన్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. దివ్య గేమ్ గురించి చాలా అర్థం చేసుకుని చాలా బాగుంటుంది. ఈరోజు వేసుకున్న వేషాన్ని గురించి చాలా బాగా మాట్లాడుతుంటే అదైతే హైలైట్ అనిపించింది. జెన్యున్గా అనిపించింది. గుడ్. తర్వాత టాప్ 4 సంజన. టాప్ 3లో ఉండాలి సంజన, టాప్ 4లో ఉంది. ఎందుకంటే కొంచెం నెగిటివ్. ఏం నెగిటివ్ అంటే ఇంకా మనం అదేంటంటే కళ్యాణ్తో సెలబ్రిటీస్ మాస్ క్లాసు ఇది అది మాట్లాడే సెలబ్రిటీస్ గురించి తిక్క మాట్లాడుతుంది. ఆ ఒక్క విషయంలోనే తప్పు అనిపించింది నాకు. తప్పుగా మాట్లాడిందిరా ఏమే అని అనిపించింది తప్ప అన్నిట్లో చాలా గుడ్. తర్వాత టాప్ 5లో ఎవరున్నారు? రీతు మాత్రం మంచి గేమరు,
మంచిగా గేమ్ ఆడుతుంది, మంచిగా గేమ్ ఆడుతుంది. అందులో పాజిటివ్ బాయ్స్తో సహా అందులో అసలు నేను పడుకోకుండా దొంగతనం చేయడానికి ట్రై చేసింది. ఈ వారం టాస్క్లైన బాగా వేసింది. నామినేషన్ పాయింట్స్ కూడా సూపర్ వేసింది. నిజంగా వన్ టాప్ 5. ఈ ముగ్గురులో ఏ ఎలిమినేషన్ అవుతారు? రమ్యనన్న, సాయి అన్న ఎలిమినేటెడ్ అవుతారు. ఎందుకంటే టాప్ 6లో రాము ఆల్రెడీ లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి కొంచెం భయంతోనే వాళ్ళు ఓటేసుకుంటారు అనుకోండి. కానీ సాయి తనతోటి రాముంది గొడవ విషయంలో కొంచెం సింపతి జాయిన్ అయింది. సింపతి ఓటింగ్లో జరిగినాయి. అయితే చాలామంది అంటున్నారు అది కాదు కాదని. నిజంగా తనుజ రాబడం ఓవర్గా సీరియస్ అవ్వడం అట్లయితే నాకు కూడా నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. ఏదో తనుజ ఇలా చేస్తుంది అని ఒక థింకింగ్ అనిపించింది. రియల్ అదే తప్పు. కానీ రామ్కి ఓకే టాపిక్స్ ఇంకా సాయి రమ్య వెళ్ళకరంటలో వీళ్ళు చదువుకునే గుంతకులు వీళ్ళు పడ్డారు. టాప్ 2 కంటెస్టెంట్స్ని గొడవ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు పడ్డారని చెప్తాను. అందుకని రమ్య సాయి వీళ్ళిద్దరు. రమ్య గేమ్స్ బాగా ఆడుతుంది కానీ ఫిజికల్ టైంగా గేమ్స్ రాలేదు ఒకటి. రమ్య ఇంకొక విషయం ఏంటంటే గేమ్స్ బాగా ఆడుతుంది. తన బంధాల గురించి మాట్లాడింది. ఈమె బంధాల గురించి మాట్లాడుతుంటుంది. అందుకే రమ్య కూడా డేంజర్లో ఉంది. సాయి కూడా కంటెంట్ ఆయన సేవ్ చేసుకున్నా అంటే లేదు నేను నామినేషన్ పోతాను అంటాడు. కంటెంట్ కూడా ఏమొస్తలేదు ఆయనది. ఏమంత ఆడతలేడు కూడా ఆడతలేదు. ఎలాంటి కంటెంట్ లేదు కాబట్టి ఆయన డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వీక్లో రమ్యనన్న సాయి ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అంటున్నారు. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు. నాకైతే ఈ వీక్ సాయి ఎలిమినేట్ అయ్యే ఛాయిస్ వస్తుంది. ఎందుకంటే బయట కూడా ఆయనకు అంత ఫాలోయింగ్ లేదు, ఏం లేదు. సాయి వెళ్ళిపోతాడు అని చాలామంది అంటున్నారు. చూద్దాం ఎవరు ఎలిమినేషన్. మీకు ఎవరు ఎలిమినేషన్ అవుతారో బాగుంటుంది అనుకుంటుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఒక లైక్ కొట్టుకోండి. ముందు లైక్ కొట్టుకొని చూడండి ఇంకా బాగుంటుంది నా ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.